ఓం నమ శివాయ. కార్తీక పురాణము 5వ అధ్యాయము. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలయమందు గాని విష్ణాలయమందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చెయ్యాలి. అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థ చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజింపవలేను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ కుమారునకు నీచ జన్మ ఎందుకు కలిగింది? దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కానా నీవు కార్తీక మాసములోని నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయములోని దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులు చేయమని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వలన వంటి మురికిపోవును గాని వేరు కాదు. స్నానము పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేంటి? వాటిని ఇంటిలోనే పెట్టుకోవచ్చు కదా అని వ్యతిరేక అర్థాలతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానాలు విని తండ్రి, హోరీ నీచుడా, కార్తీక మాస ఫలమును చులకనగా చూస్తున్నావు. నీవు అడవిలోని రావు చెట్టు త్వరలో వెలుగు రూపంలో బ్రతికదువుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమయ్యి భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి, క్షమింపుము. అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యాలను ఎంతగానో చులకన చేసి వాటి ప్రభావం గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకు శాప విమోచన ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తరుణోపాయమేమో వివరించండి అని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపాన్ని అనుభవించు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవిలోకి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచూ ఫలములను తినుచూ జీవించసాగాను. ఆ అడవి కావేరీ నదీ తీరమున సమీపమున ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి రామాయణమును చర్చించుకొనుచు నదికి వెలుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములోని ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్ట త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలోని ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉందురు, వీరి వద్ద ధనము అపహరించవచ్చు అనడి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి?
మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది. కాన వివరించండి అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటులు కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై వచ్చి చెట్టు మొదట దాగియున్న పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుణ్ణైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమ అధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.